ఓం మహేశ్వరాయ నమః. ఓం శంభవే నమః. ఓం పినాకినే నమః. నన్ను ఆశీర్వదించండి బావగారు. ఏమండి? లక్ష్మి, गोविंद 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 अस्तु श्री भगवतः महापुरुषस्य महाविष्णोः आज्ञेय प्रवर्तमानस्य अद्य ब्रह्मणः द्वितीय परार्थे श्वेतवराह कल्पे प्रकाशन्नामधेयायाः 12 दिन प्रथम पिंड प्रदानम् द्वितीय पिंड प्रदानम् तृतीय पिंड प्रदानम् नमो ब्रह्मण्य देवाय गो ब्राह्मण्यहिताय च गो ब्राह्मण्यहिताय च। మావయ్య నేను బయలుదేరుతానంట. పోతావమ్మా? సరే రే కోడలమ్మ ఊరెళ్ళిపోతుందంట, దగ్గరుండి పంపించండి. లెక్కేమన్నా కావాలమ్మా? బాబు బాబుని బాబీడినే ఉంటాడు, నువ్వు పో. పోయి మీ వాళ్ళతో సంతోషంగా ఉండు. ఏంది సంతోషంగా ఉండటానికి ఏం మిగిలింది? నాకు ఏం మిగలలేదమ్మా, మిగలలేదు. మిగిలిందంతా ఈడే, నా రక్తం. నా కాడే ఉంటాడు, నా కాడే పెరుగుతాడు. పులి పులి అవుతాడేంట్రా? పులిని తయారు చేయడం, రక్తాలు తాగించడం, మనుషులు చంపించడం. నా బాబు సర్లే సర్లే, చాలా చెప్పినావు, విన్నాం. ఎక్కువ మాట్లాడొద్దు. వీడినే పెరగాల, వీడినే పెద్దోడు అవ్వాల. వీడి చేతులతోనే ఈ నాయన్ని చంపిన వాళ్ళని చంపాలా. అప్పుడే 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 నా పులి. జరిగిన తర్వాత కూడా చంపడాలు, నరికేయడాలు, అందుకన్నా వేరే ప్రపంచం తెలీదా మీకు? కొడుకు చంపుకున్నావు, కూతురు పసుకుని నాశనం చేశావు. వీడిని కూడా చంపేస్తావా? వద్దు, నా కొడుకు అంత కర్మ పట్టలేదు. కర్మేందమ్మా? బాధ్యత బాధ్యత. మా తాత మా నాయనకి ఇచ్చినాడు, మా నాయన నాకు ఇచ్చినాడు. నేను నా కొడుకు ఇవ్వాలనుకుంటే వాడు పిరికోడ్లా పారిపోయినాడు, నిన్ను పెళ్లి చేసుకున్నాడు. మళ్ళీ వచ్చినాడు, అమ్మ కోసం పోయాడు. అందరూ పోవలసిన వాళ్ళమే, ఎవరు ఉండరు. కానీ బతికిన నాళ్ళు పులిలా బతకాలి. అయినా నీ మొగుడిని చంపిన వాడిని వదిలేసి వెళ్ళటానికి సిగ్గులేదా? పౌరుషం లేదు. ఈడనే ఉంటాడు, నేనే పెంచుతాను. నీకిష్టమైతే మాతో ఉండు, లేదా పో. అనవసరంగా గొడవ చేయకు. బెదిరిస్తున్నావా? నన్ను చంపినా సరే నా బాబుని ఇక్కడ వదిలేను. నా బాబు నా బాబుని గొంతు దించుకుని అరుస్తున్నావు. ఈడు నీ బిడ్డ కాదు. నా రక్తం పంచుకొని పుట్టిన నా బిడ్డ నీ దగ్గర పాడుకుంటే ఈడు పుట్టాడు, ఈడు మాకే సొంతం. నువ్వెవత్తవే? మధ్యలో వచ్చినావు, మధ్యలో పోతావు. వీడిని కొడుకే పుట్టాడని నమ్మకం ఏంటి? నీ చెప్తేనే కదా నీకు తెలిసేది. వీడిని కొడుకే పుట్టలేదు, నీ కొడుకే సంబంధం లేదు. నేను వెళ్ళొస్తానండి. మీరు ఎక్కడికి వెళ్తున్నారో నాకు అనవసరం, కానీ ఎక్కడికి నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు, కానీ గుడికి. నేనేం మీతో రావటం లేదు, థ్యాంక్స్, కానీ గుడికి వస్తున్నాను. పద్మా, ఎందుకు ఏడుస్తున్నావు? పద్మా, అసలు కాదు, ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? ఎవరైనా చూస్తే నేను ఏదో చేశాను అనుకుంటారు. ఏమైంది చెప్పు. వాసు
వాసు తప్పిపోయింది ఇక్కడే. వాసు అంటే వాసుకి 2 ఏళ్ళ 5 ఏళ్ళ 25 ఏళ్ళు. 25 ఏళ్ల బడుద్దాయి వెధవ ఇదిగో వాసుని వెధవా గిదవా అని ఇంకొక మాట అన్నావంటే అన్ను. ఇంతకీ వాసు గారు ఎవరు? నేను వాసు కాబోయే భార్యాభర్తలం. భార్యాభర్తలం. ఓహో, నీ స్టోరీ ఏదో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. లెంగ్త్ ఎక్కువ పర్వాలేదు, కొంచెం డీటెయిల్డ్ గా చెప్తావా? చెప్తాను. 7 జన్మల బంధం మాది. అంత గాఢంగా ప్రేమించుకున్నాం. తన దనకాపల్లి, మాది పక్కనే ఉన్న తాళపాలెం. అందరి ప్రేమికుల్లాగే మా ప్రేమ కూడా ఎన్నో అడ్డంకులు అవాంతరాలు. మా పెద్దవాళ్ళు మా ప్రేమను అర్థం చేసుకోలేకపోయారు. అయినా వాళ్ళ మూర్ఖత్వానికి మా ప్రేమను బలికాన్ని వదలుచుకోలేదు. ప్రపంచమే తలకిందులైనా, ప్రళయమే ముంచుకొచ్చినా ఎదురు నిలిచి పవిత్ర ప్రేమకు చిహ్నాలుగా మిగిలిపోదాం అనుకున్నాం. అందుకే గుండెని రాయి చేసుకుని కన్నవాళ్లను వాళ్ళ మూర్ఖత్వాన్ని కూడా వదిలేసి ఇద్దరం హౌరా మేలెక్కి ఇక్కడికి చేరుకున్నాం. అమ్మవారి సమక్షంలో మా ప్రేమకు నిర్వచనంగా పెళ్లి చేసుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించాలనుకున్నాం. అంతేనండి, అంతే. పెళ్లి రసీదు తెస్తానని నన్ను ఇక్కడ ఉండమని పాపం తనట్టు వెళ్ళాడు. అవి దేవి నవరాత్రులు కావడంతో గుడి మొత్తం ఒకటే సందడి, ఒకటే జనం. ఆ జనంలో తనట్టు తప్పిపోయాడు. ఇది అంత బలీయమైంది. అవును పద్మ, ఆ వాసుని నుంచి పారిపోయినప్పుడు సారీ పాపం తప్పిపోయినప్పుడు అతని దగ్గర నీకు సంబంధించిన ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి. నా 7 వారాల నగలు తన దగ్గరే ఉన్నాయి. అనుకున్నాను. పాపం వాటిని మొయ్యలేక ఎన్ని అవస్థలు పడుతున్నాడో ఏమో. పాపం నా కోసం ఎక్కడెక్కడ వెతుకుతున్నాడో ఏమో. అవును పాపం. ఇంకటి పాపం, వాడు నీకు హాతి చేసి నీ 7 వారాల నగలతో ఎప్పుడో ఉడాయించేస్తుంటాడు. ఆయన అలాంటి వెధవుతో. ఇదిగో వాసు గురించి ఇంకొక మాట అన్నావంటే. వాసు నిప్పు నిప్పు తెలుసా? తెలియదు. నన్ను ఒక్కసారైనా తాకరు కూడా తాకలేదు. తాకడు పెట్టుకోవడానికి 7 వారాల నగలు ఉండగా నిన్ను తాగాల్సిన అవసరం ఏంటి చెప్పు? ఏమైనా వాసుగాడి బుర్ర నిన్ను ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టాడు పవిత్ర ప్రేమ మీద. వాడు ఎందుకు వస్తాడు? నా మాట విని నువ్వు మీ ఊరు జంప్ అయిపో. ఇంకా వాడి మీద పిచ్చిపోలేదు అనుకో, పక్కనే గంగానది ఉంది, అందులో జంప్ అయిపో. నీ బోర్డు సలహా నాకే ఒక్కర్లేదు. అయ్యా, మా మనవరాలకు సంబంధం కుదిరేలా ఉంది. మీరు అనుమతిస్తే రేపు బందర్ దాకా వెళ్ళొస్తాను. అలాగే. అమ్మాయి కాసిన మంచినీళ్ళు పట్టరా. నిన్నేనమ్మాయి, మంచినీళ్ళు పట్టరా. అమ్మాయా? అమ్మాయి ఏమిటి? నాకు పేరుందిగా. అయినా మీకు సేవలు చేయడానికి నేనేమైనా ఇంత పని మనిషి అనుకున్నారా? నేను చిటికేస్తే 100 మంది క్యూలో నిలబడి నాకు సేవలు చేస్తారు. నేను ఇంటర్నేషనల్ సిమెంట్ ఫ్యాక్టరీ యజమాని కూతుర్ని. ఆయన కోట్లాస్తికి ఏకైక వారసురాల్ని. ఆఫ్టర్ ఆల్ మీకు నేను మంచినీళ్ళు తెచ్చివ్వాలా? వయసు రాగానే సరిపోదండి, ఎవరితో ఎలా మాట్లాడాలో కూడా తెలిసి ఉండాలి. మైండ్ ఇట్, మైండ్ ఇట్, మైండ్ ఇట్, మైండ్ ఇట్. నేను పైకెళ్ళి పెద్దరెడ్డి గారిని చూసొస్తాను. వీళ్ళందరినీ ఇక్కడ నిశ్శబ్దంగా ఉండమని. హాయ్ డాడీ. హాయ్ బేబీ. డాడీ బాగున్నారా? బాగున్నానమ్మా. అందరూ ఎలా ఉన్నారు? నమస్కారం అండి. అరే వీంకుల వరా, రండి కూర్చోండి. మీకు నా మీద కోపం ఉంటే చెప్పుతో కొట్టండి, అంతేగాని ఇలా హాస్యం అడగండి. ఇందులో హాస్యమే ఉంది, కూర్చోమన్నాను. నేను మీ ముందు ఏనాడైనా కూర్చున్నానండి? అది కల్లో కూడా జరగని పని. మీరు కూర్చోకపోతే నేను లేస్తాను. అరే మీరు లేవటం ఎందుకండి? పర్లేదు. వ్యాపారం ఎలా జరుగుతుంది? మీ దయ వల్ల బాగానే ఉంది. ఇందులో మా దయ్యే ఉందండి, అంతా భగవంతుని దయ. అమ్మమ్మమ్మ అలా అనకండి. ఆ రోజుల్లో మీ తాతగారు, మీ నాన్నగారు, ఆ తర్వాత మీరు మా వెనకుండా నడిపించబట్టే
ఈ రోజున మాకింత ఆస్తి ఇన్ని ఫ్యాక్టరీలో ఉన్నాయి. ఇవాళ మా కుటుంబం ఇంత పచ్చగా ఉంది అంటే మీరు పెట్టిన భిక్ష కదండి. ఫ్లైట్ 8 గంటలకి 9:30 సార్. బోర్డింగ్ బస్ తీసుకున్నారా? సురేష్ వెళ్ళాడు సార్. ఢిల్లీలో మీరు దిగ్గానే మిమ్మల్ని రిసీవ్ చేసుకోవడానికి కిషోర్ వస్తాడు సార్. గుడ్. నమస్కారం అండి. ఏం కావాలి? మా అబ్బాయి ఇంజనీరింగ్ సీట్. సెక్రటరీ, ఆ వివరాలన్నీ నోట్ చేసుకుని ఎడ్యుకేషన్ మినిస్టర్ గారితో చెప్పి ఆ పని అయ్యేలా చూడు. సార్ 18 సారీ, అవుట్ ఆఫ్ స్టేషన్ చెప్పారు కదా, ఆ టైం ఏంది వస్తా. నమస్తే సార్. థ్యాంక్ యూ సార్. మీ దయ వల్ల నాకు ప్రమోషన్ వచ్చింది. వెరీ గుడ్. మా అమ్మాయి పెళ్లికి సెక్రటరీ, వీరికి 20,000. సార్ నా జాబ్ విషయం. ఈ పని అయ్యేలా చూడు. థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ డాడీ. గుడ్ మార్నింగ్ బేబీ. అమ్మా జాగింగ్ వెళ్ళలేదా? లేదు డాడీ, నా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళొస్తున్నాను. వెరీ గుడ్. నువ్వు వెళ్ళి టిఫిన్ చేయమ్మా. మీ డాడీకి అర్జెంట్ పని ఉంది, వెళ్తాం. అలాగే. ఈ ఊరు పక్కనే ఫ్యాక్టరీ కట్టడానికి స్థలం ఉందంటే చూడడానికి వచ్చాను. ఎలాగో ఇంత దూరం వచ్చాను కదా, మిమ్మల్ని కూడా చూసి వెళ్దామని వచ్చాను. వస్తానండి. అలాగే, అమ్మాయితో మాట్లాడి వెళ్ళండి. లేదండి, కొంచెం అర్జెంట్ పని ఉంది. అదేంటండి, ఇంత దూరం వచ్చి కనీసం కన్న కూతురు ఎలా ఉందో అడగకుండా వెళతారా? అందులోనూ అమ్మాయి ఒట్టి మనిషి కూడా కాదు. నా బిడ్డను ఇంటి కోడలుగా చేసిన తర్వాత ఎలా ఉంది అని అడగటం, దేవుని ముందు పువ్వు పెట్టి ఆ భక్తుడు దాని యోగక్షేమాల గురించి అడిగినట్టు ఉంటుంది. నాకు సెలవు ఇప్పించండి. వెళ్ళరండి. వస్తానండి. ఏమిటమ్మా ఇది? నన్ను క్షమించండి బావగారు, నన్ను క్షమించండి. అవివేకంతో చాలా పొరపాట్లు చేశాను. నన్ను క్షమించాలని ఒక్క మాట చెప్పండి బావగారు. అహంకారంతో మిమ్మల్ని అనరాని మాట్లాడినాను. మిడిమిడి జ్ఞానంతో మిమ్మల్ని అవమానించాను. నేను చేసిన తప్పుకి ప్రాయశ్చిత్తం లేదు. నన్ను క్షమించండి బావగారు. లేదు బావగారు, మీరు నన్ను క్షమించాలని చెప్తే తప్ప నా పాపానికి పరిహారం లేదు. మిమ్మల్ని అందరినీ ఎంతగానో క్షోభ పెట్టాను. మరిది గారిని కొట్టాను. మీ అందరి ముందు నిలబడే అర్హత కూడా లేని నేను మీ అందరితో చాలా అహంకారంగా ప్రవర్తించాను. నన్ను క్షమించండి అక్కయ్య. నన్ను క్షమించండి. ఊరుకోమ్మా, నువ్వెవరురా? మా బిడ్డ కదా, ఊరుకోవాలి. లే.